పాలను తాగినప్పుడు మీరు చేపను కూడా తిన్నారంటే మాత్రం చాలా రకాలైనటువంటి స్కిన్ డిసీజెస్ అంటే మనకి చర్మ వ్యాధులు వస్తాయని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే దీని గురించి ఎక్కడా కూడా సైంటిఫిక్ ప్రూఫ్ అనేది లేదనమాట. రెగ్యులర్ గా మనం తాగేటటువంటి పాలలో లాక్టోస్ షుగర్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే తాజా చేపలు కాకుండా రోజుల తరబడి నిల్వ ఉండేటటువంటి చేపల్లో అంటే 2 నుంచి 3 రోజుల వరకు మీకు ఏంటంటే ఐస్ గడ్డలో పెట్టేసి ఉంటారు కదా చేపల్ని, అలాంటి చెడిపోయినటువంటి చేపల్లో హిస్టిడిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ కాస్త హిస్టమైన్ గా మారిపోతుంది. ఎప్పుడైతే మీరు పాలను తాగగానే మీరు తెలుసో తెలియకో ఇలాంటి చేపల్ని మీరు తిన్నారంటే ఈ చేపల్లో ఉండేటటువంటి హిస్టమైన్ ప్రోటీన్ ఈ లాక్టోస్ షుగర్ తో అంటే పాలల్లో ఉన్న లాక్టోస్ షుగర్ తో కలిసి వీటి రెండింటి మధ్య జరిగినటువంటి రియాక్షన్ వల్ల మీకు వామిటింగ్స్ రావడం గానీ లేకపోతే స్కిన్ కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ రావడం గానీ జరుగుతుంది అనమాట. ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైతే ఎక్కువగా పాలని జీర్ణం చేసుకోలేరో అటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో పాలను తాగగానే ఫిష్ ని తీసుకోవడం అనేది చాలా డేంజర్ అనమాట. సో మాక్సిమం మీరు పాలు తాగినటువంటి 2 గంటల తర్వాతైనా 3 గంటల తర్వాతైనా మీరు ఫిష్ ని తినడం అనేది బెటర్. మిమ్మల్ని జాగ్రత్త పరిచే ప్రతి విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్.